హాయ్ అండి. అందరూ టీ తాగారా? నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని అయితే అదే అనమాట, టీ తాగడమే. తర్వాతనే ఇంకేదైనా మొదలు పెడతాను. ఈరోజు మీరేం టిఫిన్ చేశారో నాకు కామెంట్ చేయండి. నేనైతే దోశలు, ఇంకా టమోటాలు, పచ్చిమిరపకాయలు ఉడకబెట్టేసి కర్రీ చేసుకుంటారు కదా, ఆ కర్రీ అయితే చేశానండి. ఇంకా ఇప్పుడైతే హాఫ్ డే స్కూల్స్ కదా, పిల్లలు 7:30 కల్లా వెళ్ళిపోతారు. మా వాడికి 2 దోశల పైన అస్సలు తినడు. ఇంకా వాడి కోసం అయితే 2 దోశలు చేసి అలా పక్కన పెట్టేశాను అనమాట. వాడైతే తినేసి వెళ్ళిపోయాడు. ఎంత వద్దు, ఎంత చూడకూడదు, ఇవి మన మనసు దాకా రానికూడదు అనుకుంటామో వాటిని మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తూ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసామంటే చాలండి, ఏమి నేరాలో ఏమి ఘోరాలో నాకైతే అస్సలకి మనసు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒక అమ్మ ఏడ్చేది చూసి. ఏంటంటే ఒక 2 పిల్లలంట ఆ తల్లికి, కమల పిల్లలు అయితే వండుకొనేసి ఆయనకు వచ్చి అబ్బాయి కావాలంట. అయితే ఆ పిల్లలకి బిర్యానీ తినిపిస్తానని చెప్పేసి తీసుకెళ్ళేసి గడ్డి మందు తాగిపించి చంపేశాడంటండి. ఆ తల్లి ఎంత నరకంగా ఏడుస్తూ ఉందో, ఆ వేదన నాకైతే కన్నీళ్ళు అస్సలు ఆగట్లేదండి. ఇంకా ఎవరిని నమ్మాలండి? కన్న తండ్రితో కూడా పంపించకుండా పిల్లల్ని ఎలా సాగగలుగుతారు? ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తాడో. ఆ చిన్న బిడ్డల్ని వాడు గుండెల మీద పెట్టుకొని చాకుంటాడు. అలాగా గడ్డి మందు తాగిపించేటప్పుడు వాడికి కొంచెం కూడా మనోవేదన కానీ బాధ కానీ ఏమీ అనిపించలేదా? వాడిది అసలు మనసు అయితే ఎందుకు అలా చేస్తాడులే. కానీ ఈరోజైతే చిన్న చేపలు తెచ్చుకున్నామండి. వీటిని అయితే మా అమ్మే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు. అయితే వండుకొనేసి వాటికి ఉండే పొట్ట అంతా క్లీన్ చేసేయాలి. అసలు ఏమిటంటే ఈ పొట్ట గురించి, పెళ్ళైన కొత్తల్లో నేను కర్రీ అయితే చాలా బాగా వండాను, తోమి అంతా చేసి. ఈ పొట్టనైతే క్లీన్ చేయలేదన్నమాట. ఆ క్లీన్ చేయకపోవడం వల్ల నోట్లో పెట్టుకోగానే చేదు వచ్చేసింది. అందుకనేసి మీరు అది క్లీన్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా పొట్టనైతే తీసేసే వండాలి. ఎంత తొందరగా చేయాలన్నా ఇది అవ్వదు, చిన్నగా చేసుకోవాల్సిందే. ఇదైతే ప్రాసెస్. ఫస్ట్ అది క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్ అనమాట. ఈ కర్రీ వచ్చేసి ఇంకా చింతాకు పొడి ఉంటుంది కదా, దాన్ని వేసి చేస్తే అయితే చాలా బాగుంటుందండి. నా దగ్గర అయితే అది లేకపోవడం వల్ల నేను వంకాయ వేసి చేసుకుంటున్నాను. అయినా కూడా పర్వాలేదు, బాగుంటుంది. ఇది చేసే తలకి బాగా ప్రాసెస్ అయితే చూపిద్దాం అనుకున్నాను, కానీ చిన్న పాప కదా, ఆ పాప వండుకొనేసి ఫోన్ మధ్య మధ్యలో కావాలి అని చెప్పేసి అడుగుతూనే ఉండడం వల్ల పాపకి ఇవ్వడం నేను చూపించలేకపోవడం జరిగింది ఈ వీడియోలో. ఇది చేసే తలకి నాకైతే చాలా చాలా ఆకలేసేసిందండి. ఇంకా ఇది ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను. దీంట్లో అయితే మనము మెంతులు, ధనియాలు, ఆవాలు, ఇంకా కొంచెం నీచు వాసన పోవడానికి, బురద వాసన పోవడానికి కొంచెం అంత పౌడర్ చేసుకొనేసి, దోరగా వేయించి పౌడర్ చేసుకొనేసి పెట్టుకొనేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. అయినా అసలుకి ఆడపిల్లలు అయితే ఏంది, మగపిల్లలు అయితే ఏంది, ఈ కాలంలో మగపిల్లాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఆడపిల్ల 1,50,000 సంపాదిస్తుంది. వాడికి అది అర్థం కాలేదా? ఏ కాలంలో ఉన్నాడు? ఏదో నాగరిక కాలంలో ఉన్నట్టు, అనాగరిక కాలంలో ఉన్నట్టు వాడు చేసేటివి ఏందని అర్థం కాలేదు. అలాంటి వాడికి విషయం పెట్టి చంపేయాలండి. గవర్నమెంటే ఏదో ఒక శిక్ష విధించాలి. ఇంకా ఈ పనిలో పనిగా అన్నం కూడా వండేసాను. ఇంకా మనం తినేయడమే తరువాయి భాగం. ఇదైతే మా పిల్లకి అసలు పెట్టలేదండి, ఎందుకంటే చిన్న చేపల్లో ముళ్ళు ఉంటుందని భయపడేసి. మా పాపకైతే ఈరోజు పెరుగన్నమే పెట్టేశాను. మా పాప పెరుగన్నమే ఇష్టంగా కూడా తింటుంది, ఎక్కువ నాన్ వెజ్ అయితే తినదనమాట. ఇంత వేడిగా అన్నం ఎలా తినేస్తున్నారు అనుకోబాకండి. నాకు వేడిగా పొగలు కక్కుతూ ఉంటే తినడం అంటే చాలా ఇష్టము. ఏ కర్రీ అయినా వండతా కూడా తినేస్తాను అనమాట నేను. నాకు అలా తింటేనే తిన్నట్టు ఉంటుంది. ఇలాగా
మీకు అనిపిస్తుందా? ఇలాగ నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను తెలుసుకోవాలని ఉంది. అంతే, వండడమే తరువు, తినేయాలనిపిస్తుంది. నాకైతే చాలా ఆకలేసేస్తుంది. కాకపోతే ఈ పులుసులో కొంచెం కారం ఎక్కువైంది. ఇంకా ఈవినింగ్ అయితే మా పాపని మా వారు బయటికి తీసుకెళ్ళేసి ఎగ్ రోల్ అయితే తీసిచ్చాడు. అది సగం తినేసి సగం ఆడేసేసింది. మా వాడు దాన్ని ఎప్పుడెప్పుడు తీసుకొని తిందామా అని అన్నాడు. సరే తినేసి వాళ్ళిద్దరైతే జంపింగ్ ఆట ఆడుతున్నారు పైన కూర్చొనేసి. వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళొచ్చుగా. ఓకే, బాయ్.